నిర్మూలించండి పేపర్ లీకేజీలను. నీట్ పేపర్ లీకేజీని బాధ్యుడైన విద్యామంత్రి తక్షణమే రాజీనామా. పరిపాలనలో న్యాయం ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి అని ఈరోజు విద్యార్థులు యువతరం కోరుకుంటూ ఉన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఈరోజు శాంతియుతంగా గాంధీ మార్గంలో తమ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి మద్దతుగా సోనం వాంగ్చుక్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే 21వ రోజు ఆయనకున్నటువంటి న్యాయమైన ఆందోళన చేసే హక్కును హరిస్తూ ప్రభుత్వం ఆయన్ని బలవంతంగా పోలీసుల ద్వారా తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేయడాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ కేంద్ర ప్రభుత్వం పరీక్షలు సక్రమంగా నిర్వహించడం వీళ్ళకి చేత కావడం లేదు. వీళ్ళు నీట్ ప్రశ్నాపత్రాన్ని ప్రతి సంవత్సరం లీక్ చేస్తున్నారు. ఇది కావాలనే చేస్తున్నారనేటువంటి అనుమానం కూడా విద్యార్థులందరికీ ఉంది. వీళ్ళు ఈ పేపర్లు లీక్ చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. మరి ఇంత జరుగుతున్నా వాళ్ళు స్పందించడం లేదు. ఈ ప్రశ్నాపత్రాలని లీక్ చేస్తున్నడానికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోనం వాంగ్చుక్ ఈ డిమాండ్లతో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తే అప్రజాస్వామికంగా ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండానే తరలించారు. ఇది నియంతృత్వ చర్య. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇది కూడా జరిగింది. దీన్ని నిరసిస్తూ ఇవాళ జంతర్ మంతర్ వద్ద అక్కడ పెద్ద ఎత్తున చలో పార్లమెంటుకు జరుగుతుంటే ఇప్పుడే అందిన వార్త అక్కడ లాఠీ చార్జీ జరిగిందని తెలియజేస్తున్నారు. ఈ విధంగా విద్యార్థులకు ప్రజలకి నష్టం తెచ్చే విధంగా ఉంది. విద్యాశాఖని, విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి మంత్రుల యొక్క చర్యల వలన విద్యార్థులందరూ అల్లకల్లం అయిపోతున్నారు. అందుకని న్యాయమైన హక్కులైనటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని అనుకుంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. నీటి పరీక్షల్లో లీకేజీ అవకతవకల వలన ఈరోజు 22 మంది ప్రాణాలను బలిగొనింది. ప్రపంచంలో పరీక్షలు నిర్వహించలేనందుకు విద్యార్థులు మృతి చెందడం మన దేశంలోనే జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు 10-12 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కూటమి ఎంత నిర్లక్ష్యమో, ఎంత కఠినమైన మనసు, ఎంత నియంత్రిత పోకడలో మనం చూస్తున్నామో దీనికి వీళ్ళు ఎటువంటి బాధ్యతను తీసుకోవడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాంగ్చుక్ చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ 12 సంవత్సరాల్లో సుమారు 156 సార్లు ఈ యొక్క పరీక్షలు అనేవి లీకేజ్ అవడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి దురవస్థలో ఉన్నటువంటి ఈరోజు విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మోడీపై ఉన్నది. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు రైతులకి నల్ల చట్టాలు, ఎలక్ట్రల్ బాండ్స్ కానివ్వండి, మణిపూర్ హింస కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, పేపర్ లీకేజీలు కానివ్వండి, అదేవిధంగా అత్యధిక ధరలు కానివ్వండి, వీటన్నిటి మీద సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల్ని, పత్రికా స్వేచ్ఛని హరించి వేసి ప్రజల మధ్య మత ద్వేషాలని రెచ్చగొడుతూ ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎంతైనా సాగనింపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవాలి. ఈరోజు పేపర్ లీకేజీలు అనేది ఒక పరిపాలనా లోపం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి జరిగినటువంటి నష్టంగా భావిస్తూ ఉన్నాము. విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో విద్యార్థులకి నష్టం కలిగించే విధంగా ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తా ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏఐడిఎస్ఓ వంటి విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏదైతే 21 రోజులు
హంగర్ స్ట్రైక్ చేసినటువంటి సోనం వాంగ్చుక్ గారిని ఏదైతే బలవంతంగా ఢిల్లీ పోలీసులు, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఆయన హంగర్ స్ట్రైక్ ఈరోజు ఆపేశారు. అయితే ఈరోజు ఒక సోనం వాంగ్చుక్ గారిని మీరు అడ్డుకుంటే సరిపోదు. ఈరోజు వందల సంఖ్యలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు వంటి విద్యార్థి సంఘాలు నాయకులు, జాతీయ నాయకులు ఈరోజు హంగర్ స్ట్రైక్ కూర్చుంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నీట్ పరీక్షా పత్రాన్ని లీకేజీకి కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ విద్యార్థి సంఘాలు కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఒక ప్రాపరు ఎగ్జామ్ ని కండక్ట్ చేయలేనటువంటి చేతగాని పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 23 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం నెట్టే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి విద్యాసంఘాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలా. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులు నొక్కేసే పద్ధతుల్లో సోనం వాంగ్చుక్ చేసేటటువంటి నిరసన కార్యక్రమాన్ని మీరు అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్యగా ఏఐఎస్ఎఫ్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లాంగ్ టర్ముల పేరుతో ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో కోచింగ్లు తీసుకొని నీటి పరీక్ష రాస్తా ఉంటే మీరు ఎక్కడో 5 లక్షలకో 10 లక్షలకో మీ భవిష్యత్తుని, మీ యొక్క డబ్బుల సంచులు నింపుకోవడం కోసం ఆ పేద విద్యార్థుల కడుపులు కొట్టి వాళ్ళ జీవితాన్ని ఈరోజు నాశనం చేస్తా ఉన్నారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.